వ్యాస మహాముని వేదాలు ఎట్లా 4 వేదాలు ఎట్లా చేశాడు, తర్వాత ఒక్కొక్క వేదంలో ఎలా అంటే ఏంటి, ఎలా వాటిని విభజించాడు, ఆ తర్వాత మళ్ళీ వేదాంగాలు అంటే ఏంటి, న్యాయశాస్త్రం ఇటువంటివన్నీ వచ్చి వేదాంగాలు వస్తాయి, తర్వాత స్మృతులు, తర్వాత వీటితో పాటు ఇంకా శృతులు, అంటే శృతులు కూడా కాదు, దాన్ని ఏమంటారు, దర్శించినవి అనమాట అవి వాటికి సంబంధించి, తర్వాత ఏంటి మళ్ళీ అష్టాదశ పురాణాలు అంటే ఏంటి, భాగవతం, అవన్నీ వస్తాయి. మళ్ళీ ఇవన్నీ కాక ఇంకేంటి మన దాన్ని ఏమంటారు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, తర్వాత కార్తీకానికి మాసానికి సంబంధించిన పురాణాలు, ఆ తర్వాత మాఘమాసం, ఇట్లా ఏంటి అల్టిమేట్ ఏంటి, మొత్తం మనము ఆ భగవతత్వ స్థితిలో ఎలా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఆయన అవగాహన చేసుకొని, ఆల్మోస్ట్ ఆయన భగవంతుడే చెప్పాలంటే, భగవాన్ మహాముని అన్నాడంటే ఏంటి, ఈ మానవాళ్ళందరూ ఎలా సంతోషంగా ఎలా జ్ఞానంతో ఉండాలి అనేటువంటి విషయంతో ఆ మహానుభావుడు రాసిపెట్టాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు, ఎలా అయితే ఇవన్నీ విభజించి మనకు అనుకూలంగా రాశారో, అల్టిమేట్ ఏంటంటే ఉపనిషత్తులు ఏంటి, ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఏమేంటి 4, ఒకటేమో మంత్రాలకు సంబంధించింది, ఒకటేమో కర్మకాండకు సంబంధించింది, ఒకటి భక్తికి సంబంధించింది, అట్లా ప్రతి వేదంలో మళ్ళీ చివరి భాగం వచ్చి ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు అంటే ఏంది, అల్టిమేట్ అనమాట, జ్ఞానానికి సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఈ భగవద్గీత కూడా ఆయన ఎలా విభజన చేశాడు, ఫస్ట్ ఏంటి మన శరీరానికి సంబంధించి మనం ఫాలో చేయడానికి కర్మకాండ పెట్టాడు, అంతే కదా. ఏమీ చేయకుండా కూర్చొని ఎక్కడో పరమాత్మతత్వం ఉన్నాడు, నేనే పరమాత్మతత్వం అంటే ఏం జరగదు. అంటే ఊరికది దాన్ని ఏమంటారంటే వాచా ఆత్మ అంటే నోటి మాట ద్వారా జరిగేది అంటాడు. అంటే అనుభవానికి రావాలి అంటే ఈ స్టెప్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆయన ఫస్ట్ బేస్ ఏం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, మనసు మీద పనిచేసుకోవటానికి యోగం, రాజయోగం, ధ్యానం అనండి, లేకపోతే మనసు మీద మనం చేసే ఎంటైర్ వర్క్ అంతా వచ్చి యోగం అవుతుంది, అది చెప్పాడు. తర్వాత ఈ 2 దాటిన తర్వాత భక్తి, అంటే ఒకే విషయం మీద మనసు నిలబెట్టుకోవడం, అది అయిపోయిన తర్వాత వచ్చేటువంటి స్థితి జ్ఞానం అనమాట. అందుకని భగవద్గీతలో ఫస్ట్ కర్మ, యోగం, భక్తి, అల్టిమేట్ వచ్చి జ్ఞానం. ఏంటి జ్ఞానం అంటే ఏముందంటే, ఈ స్టెప్స్ అన్నీ దాటిన తర్వాత ఇంత వెతికాను, ఇంత చేశాను, ఇన్ని చూశాను, ఏమీ లేదు, ఉన్నదంతా నాలోనే ఉంది, నేను తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి అవగాహనకి రాగలగడమే జ్ఞానం. అంటే ఆ అవగాహనకి ఎవరు వస్తారు, ఎవరైతే పరమాత్మతత్వ భావంలాగానే భావించే విధంగా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ మానసిక స్థితి, అంటే వాళ్ళకి ఏమి అవసరం లేని స్థితి ఎవరైతే వచ్చి, నాకు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఎవరు వద్దు, ఆయన దగ్గర నుంచి కూడా ఏమి ఆశించని స్థితి జ్ఞానం అని చెప్తాడనమాట. అది అల్టిమేట్ భగవద్గీతలో కూడా ఎండ్ చాప్టర్. అందుకని అది ఆ జ్ఞానస్థితికి రావాలంటే 2 ప్రిన్సిపల్స్ చెప్తాడు. మొదటిది ఏంటి, అంత పరమాత్మతత్వంలో నుంచి వచ్చినటువంటి సృష్టి మాయ కనపడదు. రెండోది వచ్చి ఏంటి, నా మనసు సృష్టించుకున్న నా సృష్టి.